హాయ్. హైడ్రా కమిషనర్ గొప్ప విషయాన్ని బయటికి చెప్పారు. అది ఏంటి అంటే 2024 జూలైకి ముందు కట్టుకున్న ఏ ఇళ్ళు అయినా సరే, అంటే చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఎక్కడైనా సరే ఇళ్ళు ఉంటే వాటిలో నివాస స్థానం ఉన్న వాళ్ళ ఇల్లు కూలగొట్టము అని చెప్తా ఉన్నారు. ఒకవేళ బిజినెస్ చేసేది ఏదైనా ఉంటే కూలగొడతాం హైడ్రా ద్వారా అని చెప్తా ఉన్నారు. మరి ఇంతకుముందు కూలగొట్టిన ఇళ్ళకి నష్టపరిహారాలు కట్టిస్తారా లేదా వాళ్ళకి ఇళ్ళు కట్టిస్తారా అనేది కూడా చెప్తే బాగుండేది. ఎందుకంటే రాజకీయ విధానాన్ని అధికారులు తలంచుకొని చేసినప్పుడు ఇప్పుడు ఎవరు నష్టపోయినారు? ప్రజలు చాలామంది నష్టపోయినారు. నష్టపోయిన వారికి నష్టపరిహారం కట్టిస్తున్నాం, మళ్ళీ వాళ్ళ ఇళ్ళని రీకన్స్ట్రక్షన్ చేసిస్తాం. సో అప్పుడు జూలైకి ముందు కట్టుకున్న వాళ్ళకి నష్టం లేదు, ఇప్పుడు కొత్తగా కట్టే వాళ్ళకి కూలగొడతాం అని చెప్తే చాలా సంతోషిస్తారు. కానీ ఏడ్చిన వాళ్ళ కన్నీళ్ళు దుడిచేవారు ఎవరు? ఇప్పుడు మరి వాళ్ళ నష్టపరిహారం ఎవరు భర్తీ చేయాల్సి ఉంటుంది? అది డెఫినెట్గా ప్రభుత్వాలు ఒక విధానపరమైన నిర్ణయానికి వెళ్ళాలి. అంతేగాని ఏదో ఆదరాబాదరా చేసేసి సమాజంలో కలజడి క్రియేట్ చేయటమా లేదా ఒక సంచలనం క్రియేట్ చేయటం, ప్రజల దృష్టిని మరలించటం, దీనివల్ల అయితే పెద్ద ఉపయోగం ఉండదు. సో ఒక విధానాన్ని తీసుకొస్తున్నప్పుడు స్పష్టంగా ఆలోచించుకొని ఇది సాధ్యాసాధ్యాలు ఏంటి అని ఆలోచించి నిర్ణయిస్తే ప్రజలు సంతోషిస్తారు, డెఫినెట్గా మంచి పేరు వస్తుంది. అంతేగాని మొత్తం విధ్వంసం స్టార్ట్ చేసేసి కొంత విధ్వంసం జరిగిన తర్వాత అట్లా కాదు, ఇది తప్పు చేసినాం కాబట్టి మళ్ళీ దాన్ని ఈ విధంగా చేసుకుంటే మంచి జరుగుతుంది అనుకుంటే మరి నష్టపోయిన వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు బాధపడతారు, వాళ్ళ వ్యతిరేకత అయితే వస్తుంది. సో డెఫినెట్గా ఆలోచించాలి, సరైన విధానాలను తీసుకోవాలి తప్పితే ప్రభుత్వాలు ఏదో వ్యక్తిగతంగా తీసుకుంటే మాత్రం ప్రజలు ఇబ్బంది పడతారు, రాజకీయ పార్టీలు ఇబ్బంది పడతాయి భవిష్యత్తులో. థ్యాంక్ యూ వెరీ మచ్.